ఎన్ని రకాల పత్రాలు, పుష్పాలతో పూజించినప్పటికీ గరిక లేకుండా విఘ్నేశ్వరుడు లోటుగా భావిస్తాడు. గరికలు లేని వినాయక పూజ వ్యర్థమని, ప్రయోజనరహితమని పురోహితులు చెప్తుంటారు. పురాణాల ఆధారంగా అసలు వినాయకుడికి గరిక అంటే ఎందుకు ఇష్టమో చూద్దాం. పూర్వంలో అనలాసుడు అనే రాక్షసుడు నిప్పును పుట్టించి లోకాన్నంతా దహించసాగాడట. అయితే దేవతలంతా వినాయకుడి దగ్గరకు వచ్చి తమను రాక్షసుని బారి నుంచి రక్షించమని వేడుకున్నారంట. వినాయకుడు తన శరీరాన్ని పెంచేసి ఆ రాక్షసుని మింగేశాడు. అందుకు వెంటనే వినాయకుడి నిండా వేడి మొదలైంది. అందుకు చంద్రుడు వచ్చి మంటను తగ్గిస్తానంటూ వినాయకుని తలపై నిలబడ్డాడు. అయినా కూడా తగ్గలేదు. విష్ణుమూర్తి తన కమలాన్ని ఇచ్చాడు. పరమశివుడు పామును గణేశుని పొట్ట చుట్టూ కట్టేశాడు. అయినా వేడి తగ్గలేదు. చివరకు కొంతమంది ఋషులు వచ్చి 21 గరిక పోచలతో వేడి తగ్గించుతుందని చెప్పడంతో ఆ గరికను గణేశుని తలపై ఉంచారు. అంతే, వెంటనే వినాయకుడికి వేడి తగ్గిపోయింది. అప్పుడు వినాయకుడు అన్నాడు, ఎవరైతే తనకు గరికతో పూజిస్తారో వారికి ఎల్లప్పుడూ తన ఆశీర్వాదాలుంటాయని, కష్ట నష్టాలు తీరుస్తానని చెప్పడంతో అప్పటి నుంచి వినాయకుడికి గరికతో పూజిస్తారు.